నమస్తే అండి. నా పేరు రత్నకుమారి. ఈరోజు నేను పులిహార పులుసు నిల్వ ఉండటానికి మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా పులుసు రెడీగా పెట్టుకుంటున్నామండి. ఫ్రిడ్జ్లో ఉడకబిచ్చుకొని పెట్టుకోవటమేను. ఒక పావు కిలో చింతపండు అండి. పావు కిలో చింతపండు మనము పీసులు విత్తనాలు అవి లేకుండా విడలు తీసి ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలోనే వేసుకోవాలండి. వేసుకొని దానిలో బాగా నీళ్లు మరిగించి చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. పోసుకొని దాన్ని బాగా పిసికేసి ఇట్లాంటి జల్లెల్లో వడకట్టి పులుసు తీసుకోవాలండి. పులుసు చిక్కగా తీసుకోవాలి. నీళ్ళు అయితే మళ్ళీ ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా ఈ పిప్పంతా తీసేసానండి వడకట్టుకొని. తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక గిద్ద ఉప్పు వేసానండి. ఆ పావు కేజీ చింతపండుకి ఒక గిద్ద ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్లు పసుపు వేసానండి. ఈ స్పూన్ తోటి వేసాను. ఇదిగోండి ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసానండి. ఒక చిన్న గ్లాసు నూనె పోసానండి. 100 గ్రాముల దాకా పైనే ఉంటుంది. కొద్దిగా ఒక 150 గ్రాములు అట్లా నూనె పోసేసుకొని ఉప్పు ఒక గిద్ద వేసాను. పసుపు 3 టేబుల్ స్పూన్లు వేసాను. వేసి చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికించుకున్నాక దీనిలోకి మనం గుళ్ళో పెడతారు కదండి ప్రసాదము, అట్లా చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలా పొడి తయారు చేసుకోవాలి మనము. ఆ మసాలా పొడికి 2 టేబుల్ స్పూన్లు ఆవాలండి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు మిరియాలండి. ఇవన్నీ మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలండి. ఇట్లాగా దోరగా వేయించుకోవాలండి. దీనిలోనే ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది పులిహోర. నువ్వులు కూడా వేసుకొని అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. మనం అప్పటికప్పుడు పులిహోర రెడీ చేసుకోవాలంటే ఏమన్నా నైవేద్యము దేవుడి దగ్గర చేసి పెట్టాలన్నా కానీ పులుసు తీసి నానబెట్టుకొని చింతపండు అది పులుసు రెడీ చేసుకొని ఉడకపెట్టుకొని అవి చేయటం అంటే చాలా లేట్ అయిద్దండి. ఇట్లా మనం పులుసు ఉడకపెట్టేసుకొని రెడీగా మనం నిలవ ఉంటుందండి. నెల రోజుల పైన 2-3 నెలలు నిలవ ఉంటుంది. అయిపోయిన దాకా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇట్లా వేగినాక దాన్ని ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినాక పొడి చేసేసుకొని ఈ చింతపండు పులుసులో వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను అది కొద్దిగా చల్లారటానికి పెట్టాను. ఇదిగోండి చల్లారింది. ఇట్లాగ మిక్సీ వేసుకున్నానండి. అవి వేపిన దినుసులన్నీ కూడా ఇట్లా పులుసు ఉడికేటప్పుడు
వేసేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహార. అచ్చం మనకి గుళ్ళో ప్రసాదం ఇస్తారు చూడండి, అట్లా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసులో వేసి ఈ మసాలా దినుసులు వేసి ఉడికించుకొని చేసుకుంటే మనం కేజీ చింతపండు అయినా చేసుకోవచ్చండి. ఇట్లాగా స్టోర్ చేసుకోవటమేను. ఇది వేసి ఒక 10 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమేనండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవటమేను. మనం తర్వాత రైస్ వండుకున్నప్పుడు రైస్లో కూడా కొద్దిగా నూనె, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి అన్నం చిదురు కాకుండా కలబెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకొని పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని అన్నంలో కొద్దిగా మనకు సరిపోని ఈ పులుసు వేసుకొని కలిపేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఇంగువ కూడా వేసుకోవాలండి కొంచెం దీనిలో కూడా. ఇట్లా కలపెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించి దించేసుకోవటమేనండి. ఇట్లా చిక్కగా ఉడకపెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా తీసుకోండి, తొందరగా ఉడుకుద్ది. నీళ్ళు ఎక్కువైతే కనుక ఉడికి చాలా టైం పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంకా ఆరిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేను. ఈసారి నేను మళ్ళా ఈ పులుసుతోటే పులిహార చేసుకోవటం చూపిస్తానండి. ఇప్పుడైతే పులిహార చేయట్లేదు, తర్వాత చూపిస్తాను ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.